నేను అడిగిన దేవుణ్ణి ఏమని, నేనెవరో నాకు తెలుపుమయా, నాకిచ్చిన ఫలమెంతో బోధించి నేర్పించయా, నాలో ఉన్న పరిశుద్ధాత్మ నాతో మాట్లాడయా, నాలో ఉన్న బోధ కూడా బోధించి నేర్పించయా, నాలో ఉన్న పరిశుద్ధాత్మ నాతో మాట్లాడయా, నాలో ఉన్న బోధ కూడా బోధించి నేర్పించయా, నేనెవరో నాకు తెలుపుమయా, నాకిచ్చిన ఫలమెంతో బోధించి నేర్పించయా, నేనెవరో నాకు తెలుపుమయా, నాకిచ్చిన శక్తితో బోధించి నేర్పించయా, నాలో ఉన్న పరిశుద్ధాత్మ నాతో మాట్లాడయా, నాలో ఉన్న బోధ కూడా బోధించి నేర్పించయా. చాలాసార్లు మనం ఎవరో మనకు తెలియదు. మనం అనుకుంటాం మా నాన్న పేరు ఇది, మా అమ్మ పేరు ఇది, మా ఊరు ఇది. నువ్వు ఈ లోక సంబంధమే కాదు. యేసు రక్తంలో కడగబడిన తర్వాత నీవు పరలోక సంబంధివి. యేసు రక్తంలో కడగబడిన తర్వాత పరలోక రాజ్య వారసురాలివి. అందుకే నేను అడిగిన, నేనెవరు ప్రభువా? నేనెవరు? బైబిల్ ద్వారా చెప్పని అడిగా. బోధకుడే లేకుండా బైబిల్ చదవనయ్యా, నాకు ఇష్టం వచ్చిన రీతిలో వాదించే దిశానయ్యా. బోధకుడే లేకుండా బైబిల్ చదివానయ్యా, నాకు ఇష్టం వచ్చిన రీతిలో వాదించే దిశానయ్యా. బోధకుడే లేకుండా బైబిల్ చదివానయ్యా, నాకు ఇష్టం వచ్చిన రీతిలో వాదించే దిశానయ్యా. నేనెవరో నాకు తెలుపుమయా, నాకిచ్చిన ఫలమెంతో బోధించి నేర్పించయా, నేనెవరో నాకు తెలుపుమయా, నాకిచ్చిన ఫలమెంతో బోధించి నేర్పించయా, నాలో ఉన్న పరిశుద్ధాత్మ నాతో మాట్లాడయా. స్త్రీలు అనగానే మన నోటికి ఏమొస్తుందంటే, ఆ బలహీనమైన ఘటన. నో, రాంగ్ ఆన్సర్. యేసు ప్రభు వచ్చిన తర్వాత బలహీనుడు బలవంతుడని చెప్పాలి. ఆమేన్. అది మన ఐడెంటిఫికేషన్. హల్లెలూయా. అది మన ఐడెంటిటీ. ఆమేన్. శక్తి లేని బోధలతో నీ సేవ చేశానయ్యా, నీవెవరో ఎరుగకే చుట్టూ చుట్టూ తిరిగానయ్యా. చుట్టూ చుట్టూ తిరిగితే అక్కడే ఉంటావు, అక్కడే ఉంటావు. చుట్టూ చుట్టూ తిరిగితే అక్కడే ఉంటావు. శక్తి లేని బోధలతో నీ సేవ చేశానయ్యా, నీవెవరో ఎరుగకే చుట్టూ చుట్టూ తిరిగానయ్యా. శక్తి లేని బోధలతో నీ సేవ చేశానయ్యా, నీవెవరో ఎరుగకే చుట్టూ చుట్టూ తిరిగానయ్యా. నేనెవరో నాకు తెలుపుమయా, నాకిచ్చిన వాక్యమును బోధించి నేర్పించయా, నాకిచ్చిన వాక్యమును